హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఒక ఆలయం గురించి చూపించాలనుకుంటున్నాను. ఇది బెంగళూరులో ఉన్న ఈజీపురాలో ఉందండి. ఇది ఇప్పుడు మనము అక్కడికే వెళ్తున్నాము. కాకపోతే ఇప్పుడు నేను వెళ్తున్న ఈ టెంపుల్ ఏంటంటే కోదండరామాలయము. ఇక్కడ ఒక విష్ణు రూపాన్ని చూసారు కదా, ఇదేనండి అది. నేను ఈ పిక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే గుడ్డ కప్పేసింది. నేను ఇది గూగుల్లో తీసి మీకోసం పెట్టాను. ఇది అంటే వాళ్ళు ప్రతిష్ఠించడం కాదు, నిలబెట్టినప్పుడు పిక్ అనమాట అది. ఇదంతా కోదండరామాలయం అనమాట, ఈజీపురాలో ఉంది. ఇక్కడ ఒక విగ్రహాన్ని అయితే దాదాపు 108 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. చాలా అంటే ఇక్కడ ఇంత పెద్ద విష్ణు స్టాట్యూ అయితే ఎక్కడా లేదని చెప్తున్నారు. ఇది ఆలయ గోపురం అండి. ఇప్పుడు మేము 4 అయింది, ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు. 5 పైన ఓపెన్ చేస్తారు జనరల్గా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ ఆలయానికి సంబంధించిన విష్ణు విగ్రహానికి ప్రతిష్టకు సంబంధించిన వర్క్ జరుగుతోంది. మొత్తం వర్క్ అంతా ఇక్కడే, అంటే శిల్పాన్ని అంతా ఇక్కడే అంతా ప్రిపేర్ చేస్తున్నారు, దానికి కావాల్సిన సెటప్ అంతా. కాకపోతే ఈ విగ్రహం అయితే మాత్రం, ఈ స్టాట్యూ మొత్తం అయితే తమిళనాడులో ఉన్న తిరునామలై నుంచి తీసుకురాబడింది. ఇది 2017లో స్టార్ట్ అయ్యి అక్కడ తిరునామలైలో స్టార్ట్ అయ్యి ఇక్కడికి రావడానికి 2019లో ఇక్కడికి చేరిందండి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి 2 సంవత్సరాల టైం పట్టింది. అలాగే దీన్ని నిలబెట్టడానికి కాళ్ళు సపరేట్గా, తర్వాత ఆయనకి పడగలు, పైన తల మీద పడగలు, మొత్తం బాడీ, ఇట్లా 3 పార్ట్లుగా నిలబెట్టడం కోసం వీళ్ళు 2022 వరకు దీన్ని ఇలా నిలబెట్టడానికే టైం అంతా సరిపోయింది. ఇప్పుడైతే ఫినిషింగ్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ అక్కడ కావలసినంత సెటప్ అంతా ఇక్కడే పెద్ద క్రేన్లు పెట్టి ఆ విగ్రహాన్ని అయితే నిలబెట్టారు. నేను చెప్పాను కదా, 2 సంవత్సరాలు అక్కడి నుంచి, చెన్నై నుంచి ఇక్కడికి రావడానికి 2 సంవత్సరాలు పట్టిందంటే ఎంత పెద్ద వాహనాల్లో తీసుకొచ్చుంటారు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇది ముక్కలుగా తీసిందైతే కాదు, 500 టన్నులు ఉన్న ఒకే రాయితోటి విగ్రహం బాడీ మొత్తాన్ని తయారు చేశారంట. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి అక్కడక్కడ ఆపుకుంటూ 2 ఏళ్ళు పట్టింది అంటే ఇంకా మీరు ఆలోచించండి. ఇంకా దానికి సెటప్ అంతా, వర్క్ అంతా జరుగుతోంది. చుట్టుపక్కల అంటే ఈ టెంపుల్ కోదండరామాలయంలో ఇది నిర్మిస్తున్నారు. స్థలం అంటే ఆ టెంపుల్ లోపల చాలా ఆలయాలు, చిన్న ఆలయాలు ఉన్నాయన్నమాట. హనుమాన్ టెంపుల్, నవగ్రహాలు, అమ్మవారు, ఇంకా అన్నీ ఉన్నాయి. ఇది సెంటర్లో పెడుతున్నారు. నిజానికి బెంగళూరులో బిగ్గెస్ట్ ఆలయాల్లో ఇది ఒకటి కాబోతోంది. ఇంకా ప్రతిష్ట అంతా కాలేదు. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే జరుగుతూనే ఉంది. చుట్టుపక్కల ఆలయాల లోపలికి వెళ్ళడానికి కూడా లేనంత దారి కూడా లేనంతగా ఉంది. బ్యాక్ సైడు, ఈ సైడు అంతా టెంపుల్స్ ఉన్నాయి. కాకపోతే మనం వెళ్ళడానికి కొంచెం ఇదంతా, అది కూడా టైం కూడా 4 o'clock కాబట్టి ఇదంతా కమ్జీగా ఉందన్నమాట. అంతా వెళ్ళడానికి వీలు లేనంతగా వర్క్ జరుగుతోంది. స్టోన్స్ అంతా ఇక్కడిని ఫినిష్ అంతా, అంటే ఎక్కడి నుంచో తెచ్చుకొని వర్క్ సెటప్ అంతా ఫినిషింగ్ కోసం ఇక్కడే చేస్తూ ఉన్నారు. అదంతా ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, అదనమాట. ఇది రెడీ అయ్యేటప్పటికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. చాలామంది, దాదాపు అందరికీ బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. తెలియకపోతే ఇప్పుడు వెళ్ళి చూస్తే మనం ఏం చూడలేము, గుడ్డగప్పేస్తున్నారు. దాన్ని స్థాపించేటప్పుడు, అంటే నిలబెట్టేటప్పుడు క్రేన్లతోటి మాత్రమే నేను ఆ వీడియో మాత్రమే పెట్టగలిగాను. అది కూడా గూగుల్లో తీసి. మేము వెళ్ళినప్పుడు ఇలా గుడ్డగప్పేస్తున్నారు. మీరైతే ఏం చూడలేరు. కాకపోతే ఇదంతా ఫినిషింగ్ అయ్యేటప్పటికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇండియాలోనే పెద్ద విష్ణు స్టాట్యూ ఇదే పెద్దది అని చెప్తున్నారు ఇక్కడ. మీరు కూడా వీలుంటే ఒకసారి బెంగళూరు చూడండి, చాలా బాగుంది.